కాసేపటి క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి పీకే చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి నారా లోకేష్ మరియు ప్రశాంత్ కిషోర్ కలిసి చేరుకున్నారు. తర్వాత వీరిద్దరూ ఒకే వాహనంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి బయలుదేరి వెళ్లారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో ఈ భేటీపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పడుతున్న కొద్దీ రాజకీయాల్లో పరిణామాలు పూర్తిగా కూడా స్పీడ్ అందుకుంటా ఉన్నాయి. ముఖ్యంగా ఆ టీడీపీ విషయానికి వస్తే టీడీపీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి అధికారంలోకి రావాలని ధీమాగా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు తెరపైకి వచ్చినటువంటి అంశం ప్రశాంత్ కిషోర్ గతంలో వైసీపీకి అతను సలహాదారుగా పనిచేశారు, వ్యూహకర్తగా పనిచేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అటువంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ లోకేష్ ని కలిసి అదేవిధంగా చంద్రబాబుతో అతని నివాసానికి వెళ్ళడం పట్ల ఇప్పుడు పూర్తిగా కూడా రాష్ట్రం అంతా కూడా ఒక రాజకీయ చర్చగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా టీడీపీకి వ్యవహరిస్తారని చెప్పేసి ప్రస్తుతం ఊహాగానాలు, అంటే ప్రస్తుతం అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు చూస్తా ఉంటే ప్రశాంత్ కిషోర్ టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. అయితే లోకేష్ అంటే ఇద్దరు కలిసి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకొని లోకేష్ అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నివాసానికి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. అయితే మరి కొద్దిసేపట్లో ప్రశాంత్ కిషోర్ అదేవిధంగా చంద్రబాబు ఇద్దరు కూడా సమావేశం అవుతారు. సమావేశమై అంటే గతంలో ఎప్పుడైతే వైసీపీకి పనిచేసినప్పుడు వైసీపీ 151 సీట్లు గెలవటమే కాకుండా అతను ఆ వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ప్రస్తుతం అప్పుడు 151 సీట్లు రాష్ట్రంలో ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, అదేవిధంగా ఆ వైసీపీకి ఎంతో దోహదపడిందని చెప్పాలి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త. అయితే అటువంటిది ఇప్పుడు ఈ ప్రస్తుతం మరి టీడీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా వ్యవహరిస్తారా? మరి ఎందుకంటే 2 నెలలు ఎన్నికలు ఉన్నటువంటి సమయంలో మరి ప్రశాంత్ కిషోర్ ఈ రోజు చంద్రబాబును ఎందుకు కలిశారు? మరి ఈ రోజు నుంచి ఏమన్నా అతనికి వ్యూహకర్తగా వ్యవహరిస్తారా అనే అంశాలు కూడా ఇప్పుడు ప్రస్తుతం తెరపైకి వస్తా ఉన్నాయి. మరో పక్క అయితే అంటే గతంలో మరి వైసీపీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నారు. అటువంటిది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని మళ్ళీ టీడీపీకి వ్యూహకర్తగా తీసుకుంటే పరిణామాలు ఎట్లా ఉంటాయి, అంటే కొంత ఏమన్నా బ్యాడ్ వస్తుందా అనేది కూడా కొంత టీడీపీ కార్యకర్తల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన అని చెప్పుకోవచ్చు. మరి ఈ రోజు మరి ప్రశాంత్ కిషోర్ కలిసి మాట్లాడిన తర్వాత మరి పరిణామాలు ఎట్లా ఉంటాయి, మరి వ్యూహకర్తగా వ్యవహరిస్తారా? అంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు కానీ ఎన్నికలకు ముందుకు ఎలా వెళ్ళాలి, ఇప్పుడైతే జనసేన టీడీపీ కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మరి ప్రశాంత్ కిషోర్ ఏమైనా సలహాలు ఇస్తారా? ఇవన్నీ కూడా మరి ఆసక్తికరంగా మారిన అంశాలని చెప్పుకోవచ్చు. మరి ప్రశాంత్ కిషోర్ భేటీ తర్వాత అయితే సాంబశివరావు, ఇప్పుడు జనసేన టీడీపీ కలిసి పోటీ చేసినా కాబట్టి చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించిన జనసేన తరపు నుంచి ఎవరు హాజరవుతున్నారు? అంటే ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ ఒక చంద్రబాబుతో మాత్రమే సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. సమావేశమై అంటే దిశానిర్దేశం చేసే అవకాశం కూడా కనపడతా ఉంది. ప్రధానంగా 2024 ఎన్నికలు టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ చేసేటువంటి సలహాలు, సూచనలు, అంటే గతంలో ఆయన ఆల్రెడీ వైసీపీకి పనిచేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు 2024లో టీడీపీ అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మరి ఎటువంటి పరిణామాలు ఉంటాయి, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానీ అతనికి కాస్త అవగాహన ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే అతన్ని తీసుకొని ఈ రోజు అతని వ్యూహకర్తగా తీసుకొని చంద్రబాబు ఒక సమావేశం అవుతున్నారని వాదన. మరొక వాదన అయితే అంటే క్యాజువల్ గానే ఒక మీటింగ్ ఉంటుంది తప్పితే తర్వాత అంటే అటువంటి పరిణామాలు ఉండవు, జస్ట్ అతని సలహాలు, సూచనలు మాత్రమే తీసుకుంటారని చెప్పేసి కూడా కొంతమంది ఆ టీడీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ కి సంబంధించినటువంటి ఐపాక్ టీం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ టీం కు సంబంధించిన వ్యక్తులే. వాళ్ళంతా సర్వేలు నిర్వహించారు, ఇప్పుడు వైసీపీకి పనిచేస్తా ఉన్నారు. ఆ తర్వాత బీహార్ ఎన్నికలకి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ కంతా వీటికి అంటే వ్యూహకర్తకి కొంచెం దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అటువంటిది ఈ రోజు సడన్ గా లోకేష్ ని కలవటం, లోకేష్ చంద్రబాబు దగ్గరికి తీసుకురావడం, ఇవన్నీ కూడా అంటే మరి పరిణామాలన్నీ కూడా ఎన్నికలకి స్పీడ్ అందుకుంది అనుకోవడానికి ఈ యొక్క నిదర్శనంగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా మరి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు మరి చంద్రబాబు భేటీ తర్వాత మాత్రం పరిణామాలు చాలా మారే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు కలవటం పట్ల వైసీపీ నేతల్లో అయితే గుబులు మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నేతలు ఎందుకు వీళ్ళిద్దరు కలిశారు అంటే మరి ప్రత్యక్షంగా కూడా ఈ 2 నెలల పాటు చంద్రబాబు కోసం పనిచేస్తారా ప్రశాంత్ కిషోర్ అనే అంశాలు కూడా ఇప్పుడు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఇప్పుడు మరి అంటే ఈ 2 నెలలు అంటే కేవలం 2 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం చూసాం ప్రశాంత్ కిషోర్ సుమారుగా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటే ఎన్నికలు చివరి 2 సంవత్సరాలు కూడా ప్రశాంత్ కిషోర్ వైసీపీ కోసం పనిచేశారు, వ్యూహకర్తగా పనిచేశారు. ఎన్నికల్లో వాళ్ళు 151 సీట్ల గెలుపొందడంలో అతని పాత్ర కూడా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ కేవలం 2 నెలలు మాత్రమే ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అంటే అతని వ్యూహం ఎంతవరకు ఫలిస్తుంది, మరి
ఈ 2 నెలల పాటు ప్రశాంత్ కిషోర్ ని వ్యూహకర్తగా వాడుకుంటారా, మరి అతన్ని నియమించి అతని సలహాల సూచనలతో ఎన్నికలకు వెళ్తారా అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. మరోపక్క వైసీపీ మీద వ్యతిరేకత ఉంది అని టీడీపీ జనసేన చెబుతున్నప్పటికీ మరి ప్రశాంత్ కిషోర్ ని ఎందుకు పిలిచారు అనేదే ఇప్పుడు చర్చగా మారినటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. మరి పూర్తి వివరాలు తెలియాలంటే మాత్రం వీళ్ళిద్దరి చర్చ తర్వాత చంద్రబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి దీనిపై ఒక అనౌన్స్మెంట్ చేస్తారా, లేకపోతే అంటే రహస్యంగానే వీళ్ళిద్దరు ప్రశాంత్ కిషోర్ సలహాలు సూచనలు తీసుకొని 2 నెలల పాటు కొనసాగిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా అనేది మాత్రం చూడాల్సింది. రైట్ థ్యాంక్ యూ సాంబశివరావు.